నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరద నీరు పోటెత్తడంతో నీట మునిగిన రాజీవ్ గాంధీ బీచ్ పరిసర గ్రామాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి సంబంధించి 42 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదేశాలతో ప్రారంభమైన యానం ద్రాక్షారామ రోడ్డు మరమ్మత్తు పనులు. పీగనవరం మండలం ఊడిముడి లంక వద్ద గోదావరి నదీపాయలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన ఎంపీ హరీష్ బాలయోగి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి సంబంధించి 42 మంది లబ్ధిదారులకు సుమారు 50,40,000 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా గృహ నిర్మాణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి సంబంధించి 42 మంది లబ్ధిదారులకు సుమారు 50,40,000 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా గృహ నిర్మాణ లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మరో వారం 10 రోజుల్లో తమ ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామి మరియు స్లమ్ క్లియరెన్స్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. చెప్తారు వాళ్ళు చెప్తారు. ఐనవిల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించారు. రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు వేదాశీర్వచనం అందజేసి శేషవస్త్రముతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీనాథ్ తిల్హారి ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.
ఆది గణపతి ఐనవేలి గణపతి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎన్నికల ముందు మరి ఇక్కడికి రావడం, దీని యొక్క విశిష్టతని తెలుసుకొని ఇక్కడ ప్రార్థించి తప్పకుండా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు, అలాగే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని స్వామివారిని ప్రార్థించడం, దానికి అనుగుణంగా మొన్న సిటీ నియోజకవర్గం రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గడం, అలాగే రాష్ట్రంలో కూడా ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం కూడా జరిగింది. మరి స్వామి కమిటీ ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్న దేవస్థానం పురోహితులు కానీ అందరూ కూడా చాలా బాగా పూజ చేయడం కూడా జరిగింది. భక్తి శ్రద్ధలతో కూడా మేము కూడా పూజని చేయడం కూడా జరిగింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన, తెలుగు జాతి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ఉధృతి గణనీయంగా పెరుగుతోంది. మరోసారి వరద పెరగడంతో లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వరద తగ్గుముఖం పట్టి మళ్లీ పెరగడంతో లంకవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. నివాస గృహాల చుట్టూ నీరు చేరడంతో గ్రామాలు గోదావరిని తలపిస్తున్నాయి. రహదారులపై సైతం ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. మోకాళ్లలోతు నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అది ఊరిపోనే అమ్మ ఇంకా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలంలో వరద భారీగా పెరిగి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కారణంగా యానంకు వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని యానం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వరదపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి తదితరులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వచ్చే ఈ వరదకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడీ, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని, ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి క్రూ గేజ్లు లీక్ అవ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద వలన యానాంలో నీరు ఎక్కడికి అక్కడ నిల్వ ఉంటుందని, దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని, నీరు నిల్వ ఉండే చోట మున్సిపాలిటీ వారు బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. వరద ఎక్కువగా ఉండటం వల్ల
మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు. అది రిపోర్ట్ మీద దే ఆర్ కంప్లీట్లీ హాస్పిటల్ పైన ఒపీనియన్ లేక అది ఓన్లీ దీనిపైన ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗಿ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಜಾಯಿನ್ பண்ணிட்டு பிளேட்லெட் எல்லாரும் பிளேட்லெட் டவுன் ஆயிடுச்சுன்னு சொல்லிட்டு 25,000 30,000 செலவு பண்றாரு. நம்ம ஹாஸ்பிடல்ல ஸ்டாக் இருக்குது, மிஷினரி இருக்குது, எவ்ரிதிங். సార్ పీపుల్ హూ ఆర్ బిలో పవర్టీ లైన్ దే డోంట్ హావ్ ప్లేట్లెట్లు దాని గురించి బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉన్నది అని చెప్పేసి ఒక చిన్న ఫ్లెక్స్ పెట్టి మళ్ళీ వెళ్ళి చెక్ చేయమంటున్నారండి. ఎన్ని చెక్ చేసుకున్నాం బయటికి అయితే ప్రెసెంట్ అయితే ఒక 1 మంత్ నుంచి కూడా ఏమి బయటికి వెళ్ళేది లేదు సార్. ఇక్కడ విలేజెస్ లో మీరు చూస్తున్నారా? ఓన్లీ మన హాస్పిటల్ నుంచి బయటికి అయితే లాస్ట్ టైం అడ్మినిస్ట్రేటర్ మీరు వెళ్ళినప్పుడు ప్లేట్లెట్ డౌన్ అయితే కేసెస్ మన ప్లేట్ அந்த கம்பெனில அந்த கம்பெனில Today, respected MLAs and respected special representative to Government of Pondicherry at New Delhi have discussed the issues regarding flood situation in Yana. The preliminary works will be taken and preventive measures to be adopted during the flood time. They are discussed and deliberated along with PWD, Municipal Commissioner and Revenue Tahsildar and other official line department, including health also, because dengue and chikungunya are in rise during rainy season. So we also discussed the issues of medical, on the line of medical also, and regarding that flood situation, the preventive measures are stocking of sandbags and other pumps, the generator. In case of open area, we use generator. So already our instructed to electricity department to keep generators as well as identify of big poles to replace them. They are on the job. Regarding in respect of municipality, they are doing the cleaning works, drainage cleaning works, and desetting work being carried out by PWD people. That aftermath of the rainfall, we spread bleaching powders and lime powders in an area, in a rolling area, and water inundated, and we are bailing out of water also. After that, we are spreading bleaching powders and limestones. So this is a fruitful meeting, and from that meeting we are as an officer, we have that pulse of people, because they are the people representatives. So from the point of view, we take their points into consideration, and we will act upon to arrest any kind of water breaching and help the people in case of disaster. Thank you. రీజనల్ అడ్మినిస్ట్రేటర్, అలాగే పీడబ్ల్యూడి ఈఈ గారు, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, మున్సిపాలిటీ అండ్ ఫిషరీ డిపార్ట్మెంట్. ఫ్లడ్స్ వాటర్ అక్కడ ముంబైలో వాటర్ బాగా పెరుగుతూ ఉంది. సడన్గా 2022లో వచ్చినట్టుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని రాబోయే రోజుల్లో ఏ విధమైన వచ్చినా కానీ దానికి కావలసిన జనరేటర్స్ కానీ, అలాగే శాండ్ బ్యాగ్స్ కానీ, ఇంకా గ్రామాల్లోనూ అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా క్లీనింగ్ లేదు. దానికి ఒక స్పెషల్ డ్రైవ్గా పెట్టాలని చెప్పేసి రెవెన్యూ దాంట్లోంచి తీసుకుని పెట్టాలి. బ్లీచింగ్స్ కానీ, అలాగే టౌన్లో ఉండే వాటర్ ఎక్కడైతే స్లూయిస్ ఉన్నాయో ఆ వాటర్ని బెయిల్అవుట్ చేయడానికి మొత్తం ప్రతి ఏరియాలో కూడా పంప్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం. అలాగే ఇప్పుడు డెంగ్యూ ఎక్కువగా వస్తుంది. ప్లస్ కొన్ని మన పక్క రాష్ట్రాలు అవి చూస్తుంటే చికున్గున్యా కూడా ఉన్నది. దీనికి ప్లేట్లెట్స్ మిషన్స్ అన్నీ కూడా మేము ఓల్డేజ్ హోమ్ ద్వారాగా లాస్ట్ ఇయర్ 3 లక్షలు పెట్టి కొనిచ్చున్నాం. దానికి కావాల్సిన కిట్స్ కానీ అన్నీ కూడా రెడీగా చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కాకుండా
సిఎస్ఆర్ ఫండ్లోను డెవలప్మెంట్ ఫండ్లోను ఈ ఫ్లడ్స్ అయిన తర్వాత మొన్న నేను ఒక 1 month బ్యాక్ రివ్యూ తీసుకున్నప్పుడు ఆ వర్క్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా త్వరలో పంపించే ఈ ఆగస్టులో పనులన్నీ కూడా మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అలాగే ఫిషరీస్ది లాస్ట్ 7-8 రోజుల నుంచి వేటలు లేనప్పుడు ఇంకా వేటలు కానీ ఎన్ని రోజులు అవుతుందో 3 రోజులు దాటి ఉంటే కూలి చేసుకునేవాడికి కానీ వేటగాడికి కానీ ఆ రెవెన్యూలో మనిషికి 100 రూపాయలు చెప్పిన పిల్లలకైతే 65 రూపాయలు చెప్పిన ఇవ్వాలి. దాంట్లో ఆ ప్రపోజల్ ఒకటి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇది కాకుండా హెల్త్ వైజ్గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పాండిచేరి నుంచి ఒక టీం రమ్మని పంపనాకి ఒక లెటర్ అది కూడా ఇవాళ అడ్మినిస్ట్రేటర్ గారిని పంపించమని చెప్పడం జరిగింది. ఈ విధంగా లాస్ట్ థర్స్డే 3 రోజులు కూడా నేను ముఖ్యమంత్రితోటి అలాగే అధికారులతోటి కూడా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగా మీరు చేస్తూ ఉండండి. మీరు ఈ డ్యూటీల్లో నెగ్లిజెన్సీగా ఉండడం కానీ పర్వాలేదులే రాదులే అని అనుకోకుండా వస్తుంది అనుకుని మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పేసి నేను అధికారులని ఈరోజు కోరడం జరిగింది. నమస్కారం. అప్పుడే ఈ వరద 4-5 రోజుల నుంచి ధ్యానం కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముందంత పెద్ద వరద కాకపోయినా ఎంతో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కానీ మన యానో అఫీషియల్స్ అందరూ కూడా కష్టపడి వరద కొంతవరకు వచ్చిన దాన్ని చాలా వాళ్ళ కష్టంతో కానీ మోటార్స్తో కానీ అన్నీ కూడా నీరు తోడి ఏ ఇబ్బంది కూడా లేకుండా ప్రజలకి పూర్తిగా అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి వరద వచ్చినా కూడా మన 2022లో అతిపెద్ద వరద వచ్చింది, దానికి సైతం కూడా మనం ఎదుర్కొనే విధంగా మన అందరూ కూడా రెడీగానే ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే గోదావరి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 53 అడుగుల వరకు చేరిందని చెప్పి 3rd వార్నింగ్ ఇచ్చున్నారు. అలా ఒకరోజు ముందు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. ఎందుకంటే పైన భారీగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో మత్స్యకారులు కానీ అందరూ కూడా వేటలకు వెళ్లకుండా వారికి ఏవేమి గవర్నమెంట్ నుంచి వారికి ఏమేమి అందాలో కూడా అది కూడా చర్చించడం జరిగింది. మీటింగ్లో అన్ని రకాలుగా కూడా హెల్త్ సమస్యలు కానీ రేపొద్దున్న వారికి ఏమన్నా ఇంత వరదల్లో వచ్చినా వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు అందించాలో మంచినీళ్ళ దగ్గర నుంచి భోజనాల వరకు కూడా అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏం ఆందోళన పడాల్సిన పని లేదు. ఒకటేంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఈ మాత్రం వరదకు కూడా మనకి మునిగిపోయేది. ఈరోజు పీడబ్ల్యూడీ వారు కానీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఏ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీద వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. మ్యాక్సిమం ప్రజలందరూ కూడా సురక్షితంగానే ఉంటారు. మీరు ఒకవేళ ఇంతకంటే పెద్ద వరద వచ్చినప్పటికీ కూడా తక్షణంగా గవర్నమెంట్కి మీరందరూ కూడా సహకరించి అక్కడి నుంచి కొంతమంది ఎక్కడికక్కడే మా ఇల్లులు ఉన్నాయి, మావి ఇక్కడ ఉన్నాయని చెప్పి బయటికి రావట్లేదు. అటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి మాత్రం దయచేసి, ఎందుకు ముందే చెప్తున్నాం అంటే రావదు, దేవుడి దేవాలు అందరూ కూడా బాగానే ఉంటారు కాబట్టి, కానీ వస్తే మాత్రం దయచేసి సహకరిస్తే అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం అన్ని రకాల సహకారం కూడా అందిస్తుంది. అదేవిధంగా ఫార్మర్స్ అందరికీ కూడా రైతులకి ఇప్పుడే ఎస్సీ సొసైటీ భూముల దర్యాలతప్పులో కూడా మొత్తం నీరంతా మునిగిపోయి ఉంది. అలాగే కొన్ని చోట్ల పరంపేట అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. వీటన్నిటికీ కూడా మోటార్స్ పెట్టి తోడడం జరుగుతుంది. రేపు పొద్దున్న ఇంకా రైతులకి ఏదైనా ఈ వరదల వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో కానీ వాళ్ళకి అప్లై చేసుకున్న దాన్ని బట్టి పూర్తిగా కూడా అందుతుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి, ఈ మీటింగ్ ముఖ్య సారాంశం కూడా ఈ వరదల గురించే కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ రాజకీయాలు అన్నీ పక్కన పెట్టి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ 22లో ఎలా అయితే చేశామో అటువంటి పరిస్థితి వస్తే అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా సహకరిస్తారని ప్రతి ఒక్కరికి ఆశిస్తూ, ఇటువంటి వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా, ఎందుకంటే నాకు రేపు 31వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా తరపు నుంచి మాకు ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం అందరూ కూడా వరదలందరికీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా ప్రతి ఏరియాలో కూడా వారందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఆ టీం నుంచి మీకు మన ఆఫీస్ వరకు కానీ నాకు కానీ ఏ నిమిషానికైనా మీరు ఫోన్ చేసి ఏ ఇబ్బంది అన్నా కూడా తెలియజేస్తే అది వెంటనే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఏ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన ఈఈ గారు కానీ అందరూ కూడా వెంటనే తక్షణంగా మీకు అందుబాటులో ఉంటారు అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని. గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎంపీ హరీష్ బాలయోగి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గన్నవరం మండలం ఓడిమూడి లంక వద్ద గోదావరి నదీపాయలో జరిగిన పడవ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎంపీ హరీష్ బాలయోగి ఎస్పీ మరియు ఆర్టీఓని సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన చదరవాడ విజయకుమార్ కోసం తక్షణమే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన కోరారు. ఊడిముడి గ్రామం వద్ద లంకలోకి వాటర్ బస్తాలు తరలిస్తున్న పడవ బోల్తా పడినప్పుడు 6 ప్రయాణికులు పడవలో ఉన్నారు. 5 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా చదరవాడ విజయకుమార్ గల్లంతయ్యారు. గల్లంతైన విజయకుమార్ క్షేమం కోసం ప్రార్థిస్తూ ఆయనను త్వరగా కనుగొనేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ హరీష్ బాలయోగి హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో వరద ముంపు ప్రాంతాలను రాష్ట్ర మంత్రులు గింజవరపు అచ్చయ్య నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, నిమ్మల రామనాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, కోటిపల్లి పుష్కరారేవులో ముంపు వరద బాధితులను దగ్గరకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా తమను ఆదుకుంటామని, వరద కారణంగా ఏటిగట్టు 20 సంవత్సరాల నుండి గండిపడే ప్రమాదం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదని అన్నారు. వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడకు రావటం జరిగిందన్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలు గండ్ల పడే చోట 150 కోట్లు ఇస్టిమేట్ పంపించడం జరిగిందన్నారు. అతి త్వరలో ఈ పనులు మొదలు పెట్టడం ద్వారా వరదకి ముంపు ప్రాంతాలకు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వరద ముంపులో ఇల్లు మునిగిపోయిన వారికి 25 కేజీల బియ్యం, నిత్య వస్తువులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఆకళ్ల రిషిత్ రాయ్, నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గ్రామాలని అదేవిధంగా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించి రమ్మని, అక్కడ ఉన్న ప్రజలకి భరోసా కల్పించమని, రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నేను, అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయిన ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ దుర్గేష్ గారు, ఇక్కడ సుభాష్ గారు అందరూ కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాలని, రిహాబిలిటేషన్ సెంటర్స్ని అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం, అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ఫ్లెజ్డ్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్కి కావాలో వాటన్నిటినీ కూడా 5 కేజీల బియ్యం, అదేవిధంగా పప్పులు, ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సరంజామా అంతా కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా 3 పూట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందాకే దురదృష్టకర సంఘటన మనకి గన్నవరంలో విజయ్ అనే ఒక 26 సంవత్సరాల యువకుడు గల్లంతా ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ చూసాము, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది కనుక ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము అందరూ మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అయితే 20 సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినా కూడా ఎవరు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి కనీసం వచ్చి రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వచ్చి చూసిన సందర్భాలు కూడా లేవు. సో మేము ఎక్కడ మ్యాక్సిమం ఇక్కడికి మేము అందరూ కూడా మంత్రుల బృందం వచ్చి ఎప్పుడైతే చూసామో
ప్రజలకు ఒక భరోసా వచ్చింది, ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం బేస్ చేసుకుని ఇప్పుడు ఎస్సీ గారిని అడిగాను, ఏంటి దాని పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగితే కంపల్సరీగా దానికి వాల్ కట్ 7 గంటలకు 13 గంటలు పడే పరిస్థితి ఉందో వాటికి 140 కోట్లు పైబడి మరి ఖర్చు చేయవలసి ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారు. అలాగే ఈ వరద నీరు వల్ల ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఇబ్బంది పడి మరి వాళ్ళ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి, ఇల్లు కూడా పోలేని పరిస్థితి ఈ కోటిపల్లిలో ఉంది. సుమారు 785 కుటుంబాలకి ఈ బియ్యం, ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు, కందిపప్పు, ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా కట్టుకు చేర్చడం జరిగింది. దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం 27 మెట్రిక్ టన్నులు దానాన్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ వరద తగ్గే ప్రభావం ఉంది. భద్రాచలంలో తగ్గుముఖం పట్టింది. ఎగబడేవారు ఇది కాంట్రాక్టర్, అది మంత్రి, మాజీ మంత్రి వేణు కూడా. ఏదేమన్నప్పటికీ ఈరోజు సుందరపల్లిలో పడ్డ ఈ గండి పడే పరిస్థితి ఉంది. ఎప్పటికైతే ఆల్రెడీ ఎప్పుడు ఈ గట్టు వరకు వస్తే వరద వచ్చే వరకు ఆగేవారు సహాయ కార్యక్రమాల కోసం. కానీ ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ముందే మేలుకుని మరి వెంటనే సహాయ కార్యక్రమాలు ఏదైతే 5 జిల్లాలు ఈ వరద తాకిడికి ఎక్కువ ఉందో 5 జిల్లాలు కూడా అధికార యంత్రాంగం, కలెక్టర్ అందరూ కూడా ఫుల్గా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే సుందరపల్లి ఉందో ఆ సుందరపల్లికి కోళ్ళకి 55 లక్షల గ్రాంట్ వెంటనే టెంపరీగా మరి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఒక 2-3 నెలల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదేశాల మేరకు అధ్వానంగా తయారైన యానం ద్రాక్షారామ రోడ్డు మరమ్మతు పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మరమ్మతులకు సంబంధించి మెటీరియల్ను దించి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మోపురి రెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు తదితరులు బృందం ఆయా పనులను పర్యవేక్షించారు. సముద్రం కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. గత వారం రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి పోటెత్తింది. గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాటు గత వారం రోజుల కంటే ఎక్కువ వరద ప్రభావం పెరగడంతో రాజీవ్ గాంధీ బీచ్ పూర్తిగా వరద నీటిలో మునిగింది. బీచ్ రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహించడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న కాలనీలోకి వరద నీరు చేరుతుంది. ఫ్రాన్స్ తిప్ప, బాలయోగి నగర్, గురుకృష్ణపురం తదితర ప్రాంతాల్లోకి
వరద నీరు చేరడంతో అక్కడ నివాసం ఉంటున్న గ్రామ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మరింత వరద పెరిగే పరిస్థితి ఉండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తాళ్లరేవు మండలంలో పి మల్లవరం తాళ్లరేవు గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఘనంగా ఆయా ఆలయాల వద్ద నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పి పల్లమరం తాళ్లరేవు గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఘనంగా ఆయా ఆలయాల వద్ద నిర్వహించారు. శనివారం రాత్రి అమ్మవారికి జరిగిన జాగరంలో భాగంగా తాళ్లరేవు గొల్లివారిపేట నుండి తాళ్లరేవు పాత తాళ్లరేవు కేశవపురం గాంధీనగర్ కేశవపురం కాలనీలో అమ్మవారి జాతర గరగ నృత్యాలు వివిధ వేషధారణలతో పి మల్లవరం గ్రామ పరిసర భక్తులను అలరింపజేస్తూ భక్తి శ్రద్ధలతో కనుల వైభవంగా జరిగింది. మన ఇంట్లో ఉన్న గుడ్డీలు ఆ రోడ్డు వల్ల గుడ్డీలు వేస్తే రోడ్డు మీద ఎవరు నిలబడరు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం అమ్మవారిని శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని
వేంచేసి ఉన్న వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీనికి అవుట్లైన్ క్యారెట్ బాగుంటుందా లొకేషన్ అదే బాగుంది, చాలా బాగుంది. అలాగే అమ్మాయి కూడా చూసారా మీరు ఎప్పుడే చూసారా నీకు ఉంటుంది ఎక్కడ ఇలా జస్ట్ చిన్న ఇలాగ చెనగైతే ఇలా చెనగైతే స్మైల్ ఇచ్చినట్టు వచ్చారు. చాలా ఎక్సలెంట్ చేసిన ఏంటి పళ్ళు పళ్ళు మనం పెట్టేసానా లోపల ఈ పళ్ళు పోయడం ఇలా పెండెంట్ లాకెట్ లాగా రావడం బాగుంది. పైన కిరీటమే పెద్దగా తీసి లోపల అరే ఫ్రై చేసేసుకో రాణి కొంచెం క్లాత్తో కూర్చోవే చుట్టుపక్కల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉగ్రరూపం దాల్చిన గౌతమి గోదావరి, వరద నీరు పోటెత్తడంతో నీట మునిగిన రాజీవ్ గాంధీ బీచ్ పరిసర గ్రామాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి సంబంధించి 42 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదేశాలతో ప్రారంభమైన యానం ద్రాక్షారామ రోడ్డు మరమ్మత్తు పనులు. పీగనవరం మండలం ఊడిముడి లంక వద్ద గోదావరి నదీపాయలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన ఎంపీ హరీష్ బాలయోగి. ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.